चंडीगढ़ तो आई नहीं, चंडीगढ़ तो आई नहीं। तेनू देख के होते भरते ने खड़े चुंगा बिच तबाही नहीं। गोटी ते काला दिल कुड़िए, गोटी ते काला दिल कुड़िए, जो धागे चढ़ते पकड़े तेनू काला चश्मा, तेनू काला चश्मा, तेनू काला चश्मा जचदा है, जचदा है कोरे मुखड़े ते, तेनू काला चश्मा जचदा है, जचदा है कोरे मुखड़े ते। सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर, नकली से नखरे तू करे जब देखे हमें झूठी लायर। काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला दिल जचता है तेरे चेहरे पे। अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में। तुझे जैसे 36 फिरते हैं मेरे वर्गी और न होनी वे, वर्गी और न होनी वर्गी और न होनी। हाय हेलो नमस्ते, वेलकम टू छोटा शेफ। ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు స్పెషల్ ఏంటక్క? సాబుదానా పొంగనాలు. సాబుదానా పొంగనాలు. వావ్. కావాల్సిన పదార్థాలు చూసేయండి. దేనికి? అదే పొంగల్కి, సాబుదానా పొంగల్కి. చూసేయండి. సాబుదానా పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, మైదా పిండి. సాబుదానా పొంగనాలకి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ పెట్టాక పగలు కొట్టేటట్టే ఉన్నది. పగలు కొట్టి కొట్టి ముందుగా ఇది ఏమంటారు చెప్పు? అదే సగ్గుబియ్యం అని కూడా. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఎంత? కొంచెం. నెక్స్ట్ గ్రీన్ మిర్చి. నెక్స్ట్ సాల్ట్ లైట్ వేసుకోవాలి. చాలు. చేతిలోనే వస్తుంది దానికి వచ్చింది. అబ్బో. మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది ఎలా అవ్వాలంటే దోశ పిండి ఎలా ఉంటాయి కదా అలా. ఎలా? దోశ పిండి లాగా. ఓకే. నేను ఒకటి మర్చిపోయావు. కాదు, నువ్వే మర్చిపోయావు. ఇది మైదా పౌడర్. నువ్వు మర్చిపోయారా? నువ్వే కలిపేస్తున్నావు. నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు కలిపి వాటర్ కూడా పోయాలి లైట్ గా. చాలు. అమ్మ దొంగ. వాట్ డు యు మీన్? చోర్ మీన్స్ చీఫ్. చీఫ్ అన్నాడు. చెఫ్ లాగా చీఫ్ అన్నాడు. బాగా చోటా చెఫ్లు బాగా అలవాటు. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా చెప్పాను కదా బాటల్లాగా రావాలని. అలా బాటల్లాగా వచ్చేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. రౌండ్ గా గుండ్రంగా బాల్స్ చేసుకొని చెప్తా వెయిట్. సో ఇది మొత్తం కలుపుకున్నాం కదా. నెక్స్ట్ పాన్ పెట్టుకో. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అంతేగా. స్పెక్స్ పెట్టుకో ఫస్ట్. వద్దు. అమ్మో మెల్లిగా. సారీ మెల్లిగా పెట్టింది కదా. సౌండ్ ఎఫెక్ట్స్ అంతే. సో ఆయిల్ పోసేసుకోవాలి దీంట్లో. ఓ అమ్మో నాకు తెలుసక్క అన్నావు కదా. కొంచెం. సో ఆయిల్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ పిండిని కాస్త దీంట్లో సర్వ్ చేయాలి. ఒక్కొక్క హోల్లో. నువ్వే వేసేసే మొత్తం. నాకు ఇయ్యానన్నాయి కదా మొత్తం వేసేస్తున్నా. నీకు ఇయ్యకొద్దని మొత్తం వేసేస్తున్నా.
భలే వస్తుంది. సో ఫైనల్ గా మనం హోల్స్ అని నింపేసుకున్నాం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యా, నేను ఉప్పు కప్పు రమ్ము పద్యాన్ని ఇంగ్లాండ్ స్లాంగ్ లో చెప్తా. నేను నిన్ను ఇంకొన్ని కొట్టనమ్మా. నేను నీకు ఇంకొన్ని పొడుపు కథలు అడుగుతా. సరే ఫస్ట్ అయితే నాది కానీ ఫస్ట్ నార్మల్ గా చెప్తాను, తర్వాత దాని స్లాంగ్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయ విశ్వదాభిరామ వినురవేమ. దీన్ని ఇప్పుడు ఇంగ్లాండ్ స్లాంగ్. ఉప్పు కప్పు రం నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళావు అక్క? నిన్ననే వెళ్ళి నిన్న రాత్రి పడుకొని ఈరోజు మార్నింగ్ వచ్చా. నిన్న కూడా వచ్చావు కదా అక్క ఇక్కడికి? నిన్ననా? ఐ థింక్ ఇన్ డ్రీమ్ కలలో. సరే ఏదో పొడుపు కథ ఆడుతా అన్నా. పొరుపు కథ ఏంటంటే కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎంత కొట్టినా చెప్పుడే ఉండదు. నేను ఒకటి అడుగుతా. చెప్పు ఫస్ట్. ఒళ్ళంతా పల్లె కానీ ఒళ్ళంతా పల్లె కానీ ఎవరిని కొరకదు. మళ్ళీ చెప్పు. ఒళ్ళంతా పల్లె కానీ ఎవరిని కొరకదు. పల్లెనా ఆన్సర్? చెప్పా కదా చెప్పట్లు. వాళ్ళ పక్కన వాళ్ళు చెప్తేనే నువ్వు చెప్తావు. ఆడియన్స్ చెప్తే ఆడియన్స్ నాకు అందించారు. సో నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆడియన్స్ పోల్ తీసుకొని చెప్పాను. అంతేనా? నా ఫోక్ తీసుకున్నప్పుడు రివర్స్ లో చెప్పుదాం. భలే వచ్చింది. సో ఇలా వెనక్కి తీసుకొని వేడి చేసుకుంటే కింద సాబుదానా పొంగనాలు రెడీ అయిపోతే అలా టేస్ట్ చేసేయచ్చు. సో ఇవన్నీ టర్న్ చేసుకున్నాం, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో ఓకే. ఐ లవ్ రెడ్, యు లవ్ బ్లూ. యా మై ఫేవరెట్ కలర్. అరే ఇక్కడే నా తెలివి వాడాలి, నాకు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే నేను ఫాస్ట్ గా తీసుకున్నాను బికాస్ ఆఫ్ స్పూన్. నువ్వు ఫోక్ తో తీసుకున్నావు కాబట్టి మెల్లిగా. తమ్ముడు కదా ఇచ్చేయాలి, ఏం చేయలేము. అవునా? మొత్తం నువ్వే తింటావు. నువ్వే తమ్ముడు కదా, ఒకటో రెండో ఇస్తాం అంతేగాని మొత్తం. ఆ చట్నీ తీసుకో. సో చట్నీ ఇవి చట్నీలో నంచుకొని తినేసేయాలి. కొంచెం చట్నీ పక్కన వేసేసుకుందాం. నా దాంట్లో సో ఫైనల్ గా రెడీ అయిపోయింది. కావాల్సిన పదార్థాలు ప్రెజర్ చూసేయండి తొందరగా, నాకు తినాలని ఉంది. సాబుదానా పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, మైదా పిండి. సాబుదానా పొంగనాలు తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నానబెట్టిన సాబుదానా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, మైదా పిండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాల పాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా తయారు చేసిన పిండిని దానిలో స్ప్రెడ్ చేసి కుక్ చేసుకోవాలి. 2 sides కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే సూపర్ టేస్టీ సాబుదానా పొంగనాలు రెడీ. సో కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇంకా మనం టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం. ఇంకా మమ్మీ గుర్తుకొస్తుంది అనుకుంటా అక్కకి. చాలా బాగుంది కదా. సో వీడు ఎలాగలా తినేస్తున్నాడు, కలర్స్ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే
సో ఎంత చెప్తున్నానంటే బావా అన్నాడు కదా, చాలా బాగుందని చెప్పాడు. ఈవెన్ అఫ్ కోర్స్ చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ సరికొత్త ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్ నుండి బాయ్ బాయ్.